అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం నాము ముద్ద గురించి తెలుసుకుందామండి. అది ఎలా ఉంటుందో అదేవిధంగా దానితో ఏ రకాలుగా మనం ముగ్గులు అనేది వేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తానండి. నేను 2 ప్రాంతాలలో తీసుకున్నాను. ఈ విధంగా నాకు 2 ప్రాంతాలలో ఇలా గుండ్రగానే దొరికాయి. వీటిని మనం పగలగొట్టడం చాలా ఈజీ అండి. ఇలా పగలగొట్టి కొన్ని వాటర్ పోసుకుంటే చాలా తొందరగా కరిగిపోతుంది అండి. అయితే కొన్ని ఆన్లైన్లో కూడా నేను పైన చూపిస్తున్న పిక్చర్ లాగా కూడా మనకు ఆన్లైన్లో కానీ హైదరాబాద్లో కానీ ఈ విధంగా అనేది నాము దొరుకుతాయండి. నాకు మాత్రం నేను ఒక విలేజ్లో తీసుకున్న ఇలా గుండ్రగానే దొరికాయి. మేము ఉండే సిటీలో తీసుకున్నా కూడా ఇలా గుండ్రగానే దొరికాయండి. పూర్వకాలం నుండే మన పెద్దవాళ్ళు పేడతో చల్లి జాజుతో అలికి ఈ విధంగా మనకు నాముతో ముగ్గు అనేది వేసుకునేవారండి. దీనిని మనం సిటీలో కాబట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక కాటన్ క్లాత్తో వేసుకోవచ్చు, పెయింటింగ్ బ్రష్తో వేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇది చీపురు పుల్లతో వేస్తున్నాను. చూడండి ఏ విధంగా కరిగిపోయిందో. అయితే దీంట్లో రాళ్ళు అనేటివి ఉంటాయండి. రాళ్ళు ఎందుకు ఉంటాయి, ఇది కెమికల్ కదా అంటారు. కాదండి, ఇది భూమి నుంచి తవ్వితే డైరెక్ట్గా తవ్వింది తీసి ఈ విధంగా మనకు అమ్ముతారు. ఇది మన పూర్వకాలం నుండే బియ్యం పిండి ముగ్గులు వేయక ముందు నుంచి కూడా వేసేవారండి. మా చిన్నప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగానే వేశారు. మేము కూడా ఇలా చీపురు పుల్లతో చాలా ఈజీగా వేసేది. పెయింట్ బ్రష్తో వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకు అమెజాన్లో అలాగే ఆన్లైన్ పూజా స్టోర్లో అదేవిధంగా కిరాణా షాపులలో దొరుకుతాయండి. నేనైతే కిరాణా షాపులలోనే తీసుకున్నాను. అదేవిధంగా ఇది వేసిన తర్వాత ఆరాక అస్సలు చెరగదండి, వాటర్ పడితే తప్ప. ఈ విధంగా నేను చీపురు పుల్లతో కూడా వేస్తున్నాను. పెయింట్ బ్రష్ కంటే నాకు దీంతో చాలా ఈజీగా మనం ఎటువైపు తిప్పినా అటువైపు చాలా ఈజీగా తిరుగుతుందండి. ముందు వీడియోలో జాజు గురించి పూర్తి వివరాలు చెప్పానండి. ఫుల్ వీడియో ఉందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియో లెంతీ అవుతుందని జాజు నాము ఒకే వీడియోలో పెట్టలేదండి. చూడండి మనకు ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు నేను క్లాత్తో కూడా వేసి చూపిస్తానండి. మెలకల ముగ్గులు ఇంకా చాలా ఈజీగా వేయచ్చు దీంతో. అదేవిధంగా నేను ఇప్పుడు క్లాత్తో వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్లాత్ ఎలా పట్టుకోవాలి, ఎలా వేయాలనేది నేను జాజు వీడియోలో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. ఆరాక ఇంకా తెల్లగా కనిపిస్తుంది అండి, మీరే చూడొచ్చు ఈ వీడియోలో. అదేవిధంగా ఒకరు అడిగారు తడి నేలపై నాముతో వేయమని. అయితే చాక్ పీస్ అయితే తడిపి వేస్తాం కానీ ఇది తడపగానే కరిగిపోయిందండి. డైరెక్ట్గా నేల మీద అలా తడి నేల మీద పొడి దానితో నాముతో వేస్తే అంత బాగా కనిపించలేదండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మరొక వీడియోలో ఆ విధంగా ట్రై చేస్తాను. మనం చెడుపుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ఒక స్పాంజ్తో కానీ కాటన్ క్లాత్ తడి క్లాత్తో కానీ చాలా ఈజీగా చెడుపుకోవచ్చండి. జాజును కూడా ఈ విధంగానే చెడుపుకోవచ్చు. మనకు నాముతో ఎలా వేసుకోవాలో వీడియోలు ఉన్నాయండి. సిటీలో మనం పల్లెటూరు లాగా వేసుకోలేము కదా, ఏ విధంగా వేసుకోవచ్చో చూపించాను. ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.